హాయ్ వ్యూయర్స్, సాధారణంగా చాలా మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. ట్రాక్స్ పై ఏమాత్రం కదలకుండా వెళ్తుంది. దీనివలన మనకు అలసట అనేది ఉండదు. కానీ రైలు విషయంలో కొన్ని విషయాలు అందరికీ తెలియవు. రైలు వెళ్లే పట్టాలు ఇనుముతో చేసి ఉంటాయి. ఇనుము అనేది ఎండకు ఎండుతూ వానకు తడుస్తుంటే తుప్పు పడుతుంది. కానీ రైలు పట్టాలు మాత్రం తుప్పు పట్టవు. అలా తుప్పు పట్టినట్లయితే ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి. ఖర్చు కూడా ఎక్కువగా అవుతుంటుంది. కానీ రైలు పట్టాలు ఎందుకు తుప్పు పట్టవు అనే అనుమానం చాలా మందికే రావచ్చు. అందుకు కారణం కూడా లేకపోలేదు. రైలు పట్టాలు ఇనుముతో చేసినవే అయినప్పటికీ వాటికి వినియోగించే ఉక్కు అధిక నాణ్యతను కలిగి ఉంటుంది. ఈ ఉక్కులో 1% కార్బన్, 12% మ్యాంగనీస్ కలిగి ఉంటుంది. అందుకే దీనిని CNM రైల్ స్టీల్ అని పిలుస్తుంటారు. దీని కారణంగా తుప్పు పట్టడం చాలా తక్కువ. ఒకవేళ తుప్పు పట్టినా తుప్పు రేటు సంవత్సరానికి 0.05 మిల్లీమీటర్స్ ఉంటుందట. అంటే 1 మిల్లీమీటర్ మేరకు తుప్పు పట్టడానికి 20 సంవత్సరాలు పడుతుంది. ఇక పట్టాలపై ఎప్పుడూ రైలు ప్రయాణిస్తూనే ఉంటుంది కాబట్టి రైలు చక్రాల ఒత్తిడి కారణంగా పట్టాలు ఎల్లప్పుడూ పాలిష్ చేసిన మాదిరిగా మెరుస్తుంటాయి. అందుకే తుప్పు పట్టే అవకాశం కూడా తక్కువగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. దీనికి తోడు కొంచెం పట్టాలు తేడా అనిపించినా సరే రైల్వే సిబ్బంది వెంటనే ఆ పట్టాలను మార్చేస్తుంటారు. రైలు పట్టాలకు తుప్పు పట్టకుండా ఓ కోటింగ్ కూడా వేస్తుంటారు. అలాగే రైలు వెళ్తున్న సమయంలో పట్టాలు ఒత్తిడికి గురై తుప్పు పట్టవు. ఇనుముకు తుప్పు ఎందుకు పడుతుంది అని అనుకుందాం. రైలు పట్టాలు తుప్పు పట్టకపోయినా సాధారణంగా ఇనుముతో తయారు చేసిన వస్తువులు తుప్పు పడుతుంటాయి. తడిగా ఉన్న గాలిలో ఆక్సిజన్తో ప్రతిస్పందించినప్పుడు లేదా తడిగా ఉన్నప్పుడు ఇనుము పైన గోధుమ రంగు ఐరన్ ఆక్సైడ్ నిక్షిప్తం చేయబడుతుంది. ఈ గోధుమ రంగు పూత ఇనుము ఆక్సిజన్తో ప్రతిస్పందించి ఐరన్ ఆక్సైడ్ ఏర్పడుతుంది. దీని కారణంగా తుప్పు పడుతుంది. ఇది తేమ కారణంగా జరుగుతుంది. సో ఈ వీడియో కనుక మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.